అదేంటి నాన్న? ఇప్పుడు అంత అర్జెంటుగా పిల్లలు ఎందుకు లేరా, తర్వాత పుడతారులే. అబార్షన్ చేయించేద్దాం. ఏమైంది నాన్న మీరు అలా మాట్లాడుతున్నారు? ఏమీ అవ్వకూడదనేరా. నీకు పుట్టిన బిడ్డకు నువ్వు తండ్రి, నేను తాత అని చెప్పుకుంటే బాగుంటుంది. అంతేగాని వాడెవడో దొంగకు పుట్టిన బిడ్డ మన వారసుడని చెప్పుకుంటుంటే విని భరించగలం. మనస్సుని కష్టపెట్టే మాటలతో మీ సంతోషాన్ని పాడు చేస్తున్నందుకు నాకు బాధగానే ఉందిరా. కానీ లోకం రేపు మిమ్మల్ని మానసికంగా చంపి కూడా బాధపడదు. అవిటి బిడ్డ పుట్టిన సానుభూతితో ఆదరిస్తుందేమో కానీ తండ్రి ఎవరో తెలియని బిడ్డను కాల్చుకు తింటుందిరా ఈ లోకం. లోకాన్ని లెక్క చేయకుండా నన్ను కోడలుగా చేసుకున్నారు, అలాంటి మీరేనా ఇలా మాట్లాడుతుంది? చూడమ్మా, నీకు అన్యాయం జరిగిందని నమ్మాను కనుక నా కొడుకు చేసింది న్యాయం అని ఆనందపడ్డాను. కానీ నువ్వు ఇప్పుడు తెలుసో తెలియకో మాకు అన్యాయం చేస్తుంటే ఎలా సహించమంటావు? ఆ పుట్టపోయే మా వారసుడిని రేపటి నుంచి అనుమానంతో పెంచమంటావా? అసలు మన ఆనందాన్ని అనవసరంగా ఎందుకమ్మా కల్మషం చేసుకోవాలి? నా మాట వినమ్మా. నా వల్ల కాదు మావయ్య, క్షమించండి.